రండి ఒక చిన్న చెయ్యండి రండి దించండి కుర్చీ జాగ్రత్తగా దించండి జపాన్ నుంచి కుర్చీ తెప్పించారు తెల్లవారుజాము 4 గంటలకు లేచి టౌన్కి వెళ్ళి నీ కోసం కష్టపడి కొనుక్కొచ్చారు సారు. ఇది గిరగిరా తిరిగే కుర్చీ, దీనిలాగే నీ అదృష్టం కూడా గిరగిర తిరిగిపోవాలి బాలు. నీ కోసం 15,000 పెట్టి కొన్నాను బాలు. మరో కుర్చీ నువ్వు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ కొడుకు ఆడి కొడుకు ఇదే కుర్చీ అదే కటింగ్. ఈ కుర్చీ నేను నమ్మనా? ఎందుకంటే ఇలాంటివన్నీ నువ్వు చెబితేనే తెలుసుకోవాలా బాలు. ఈ కుర్చీ ఏం చేద్దాం? తీసుకెళ్ళి ఇక నుంచి ఈ కుర్చీ నీదే బాలు. నువ్వు వెన్నాళ్ళ నుంచో కోరుకున్నటువంటి కళల కుర్చీ. దీంట్లో నేనే కాదు నా అనుచరులు మొత్తం ఒకరి మీద ఒకరు కూర్చున్నా సరే ఇది కదా. ఇదిగో బాలు, నీకోసం తలతల్లాడే కత్తెరా, మెరిసిపోయే కత్తి, నీకోసం జపాన్ పౌడర్. బాలు ఫస్ట్ గడ్డం నాకే చేయి. మొట్టమొదటి గడ్డం నాకే చేసి ఓపెనింగ్ చేసేసి. ఏంటి బాలు అట్లాంటావు? ఇప్పుడు నీకు అంత ఇష్టం లేకపోతే ఈ డబ్బులు నాకు సులభ వాయిదాల్లో అప్పుడప్పుడు ఇచ్చేసాయి, వడ్డీ కూడా అడగను. ఇది చూసావా? ప్రపంచంలో 8వ వింత 9వ వింత ఒకటి ఉంది, చూస్తావా? ఏంటిదంతా నాకేం అర్థం కావట్లా. ఏం లేదు, ఒకసారి ఇట్లా చెప్తా. చాలా చిన్న విషయం. సూపర్ స్టార్ ఒక్కసారి నాకు పరిచయం చేయి చాలు. అది జన్మలో జరగని పని. ఎందుకంటే మాట్లాడుతున్నావు? ఏముంది, ఇదిగో ఇవాళకి వాళ్ళు పరిచయం చేయమంటలేదు. రేపో ఎల్లుండో ఆమర్ రోజు ఒక వారం తర్వాతనో అంతే కదా, మనసులో వచ్చుకో. రే బండి తీయండి, రే బండి తీయండి, రే బాలు జిందాబాద్. ఎలాగైనా ఈ బాలు గారిని పట్టుకొని ఆ సూపర్ స్టార్ తో సినిమా తీయాలి. ఏంటి మిస్టర్ బాలు, సూపర్ స్టార్ అశోక్ కుమార్ ని కలిసారా? మన స్కూల్ ఫంక్షన్ గురించి మాట్లాడారా? మీ దగ్గర నుండి ఏ రెస్పాన్స్ రాలేదు. అందుకే ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టాను. అదేగాక ఆయన ఇంకా 20 రోజులే ఉంటారని తెలిసింది. ఏం చేయబోతున్నారు? ఏంటి మేము మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉంటారేంటి? మీకు చీఫ్ గెస్ట్ గా ఇంకెవరూ దొరకలేదా? మన స్కూల్ కి ఒక సినిమా నటుడిని తీసుకొచ్చి ఫంక్షన్ చేస్తానంటారేంటి? మరి ఇంకెవరిని పిలవాలి సార్? జిల్లా కలెక్టర్ ని పిలవండి, తహసీల్దార్ని పిలవండి, ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళని పిలవండి, అబ్దుల్ కలాం లాంటి ఒక శాస్త్రవేత్తని పిలవండి. ముఖానికి రంగేసుకుని ఒక సినీ నటుని పిలవడానికి సిగ్గుగా లేదు? ఎప్పుడు ఎవరిని తీసుకురావాలో మాకు తెలుసు. మిస్టర్ బాలు, ఆయన తప్పకుండా వస్తారని మీ పిల్లలు మీ భార్య చెప్పడం వల్లే మేము పిల్లలందరికీ చెప్పాం. పిల్లల కలలు నిరాశ చేయకండి. తీసుకొస్తారో లేదో చెప్పండి. చెప్పండి చెప్పండి. ఓ జీసస్, చెప్పండి సార్. చెప్పండి సార్. ఆపండి, నీకే చెప్పేది. ఇంతమంది జనాల్ని పోలీసుల్ని దాటి అతనికి ఎలా కలిసేది దేవుడా? లోపల షూటింగ్ జరుగుతోంది, అందరూ గొడవ చేయకుండా నిలబడండి. గొడవ చేశారనుకో ఒక్కొక్కడిని ఎరగతీస్తా. చంద్రముఖి పార్ట్ 2 25/1 టేక్ 1 క్లాప్. ఎవరది?
ఈ వేటగాడిని ఎవరు అంతం చేయలేరు. చెయ్యాలనుకుంటే అంతు చూస్తాడు. Cut. Okay. Break. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. సార్ సార్ ఇక్కడ సిటీ అభిషేక్ లోపలే ఉన్నాడు, ఏం చేస్తున్నాడు చూడు. లోపల భాస్కర్ కంద కోసేవా? కోసావా? ఆ మస్తాన్ గడిరా తప్పేలా తీసుకుని బయటికి వెళ్ళాడు. చెయ్యి అప్ప రేయ్, మనం వంట బాగా చేసి పంపిస్తేనే వాళ్ళు బ్రహ్మాండంగా సినిమా చేసి జనాలు వదులుతారు, లేకపోతే కళ ఖండిలు తీస్తారు. వీడు ఈ ఊళ్ళో జాగ్రత్త మేనేజ్ చెయ్యి. ఇలా వచ్చావేంటి? నువ్వు ఫైనాన్షియల్ అనుకున్నాను. ఇంతకు నీకేం కావాలి? అది అశోక్ కుమార్ నేను 25 ఏళ్ల క్రితం మంచి ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నాం కూడా. అవునా? అరే వెంకటేశ్వర భద్రాచలం, ఈయన అశోక్ కుమార్ గారు బాగా కావాల్సిన మంచి అంటారా? ఈయన ఏదో చెప్తాడు, మనం వెళ్దాం రండి. ఇందులో కూర్చోండి, సాంబార్ వేడిగా ఉంటుంది. కూర్చోండి 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 రండి. సార్ నీ ఎలాగోలా అశోక్ కుమార్ని కలవాలి ప్లీజ్ సార్. అదెంత పని? చాలా ఈజీ. ఆయన దగ్గరికి ఎవరైనా డబ్బుల కోసం వెళ్ళారనుకో, అశోక్ కుమార్ గారు దోశలతో సంచిలో పోసి ఇచ్చేస్తారు. అదే తెలిసిన వాళ్ళు అనుకో, బస్తాలు బస్తాలు ఇచ్చేస్తారు. సూపర్ స్టార్ గారు ఫ్రెండ్ చేసే పని ఏంటో తెలుసా? హెయిర్ కటింగ్. సూపర్ స్టార్ ఈయనేమో సూపర్ స్టార్ ని కలవాలట, పాత స్నేహం తిరుగుతోడి ఆయన కౌగిలించుకొని ఆయన డబ్బులు ఇచ్చి జైలు పెట్టుకుని వెళ్ళిపోదామని. అవుట్డోర్కి వచ్చిన ఆయనకి ప్రశాంతత లేదు. సూపర్ స్టార్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? ఏ ఐఏఎస్ ఆఫీసరు, ఏ పోలీస్ ఆఫీసరు, ఏ ప్రొఫెసర్ అయి ఉండాలి కానీ జోగం ఆడేవాళ్ళు, పని పడ లేకుండా జిల్లాగా తిరిగేవాళ్ళు, తాగుబోతులు, మూడుముక్కలు ఆడేవాళ్ళు ఊళ్ళో. డబ్బు సంపాదించాలంటే వేరే దారి చూసుకోండి కానీ సూపర్ స్టార్ ఫ్రెండ్స్ అని మాత్రం చెప్పొద్దు. షూటింగ్ బండి వస్తే చూస్తున్నాం బాసు. అన్నా ఈ షూటింగ్ బండి అన్న గెస్ట్ హౌస్ కి వెళ్తుంది. ఇది కనుక నువ్వు ఎక్కావు అనుకో డైరెక్ట్ సూపర్ స్టార్ ని కలవచ్చు. ఎంకన్న సావే, నేను కళ్ళు తెరవగానే నాకు సూపర్ స్టార్ కనిపిస్తే నేను మా ఆవిడే కలిసి ఆయనతో ఫోటో దిగుతాం. అది చూడగానే ఊరందరికి పిచ్చెక్కేద్దే. అరే అదేంటి షూటింగ్ లో మన మార్కెట్ సెట్ వేసారు? మీరెప్పుడు వచ్చారా షూటింగ్ కి? మేము రాలేదు, నువ్వే వచ్చేసావు. నేను రావడమేంటి? ఎక్కడెక్కానో కరెక్ట్ గా అక్కడే ఎలా దింపగలిగారా? ఆటో వాడు కూడా ఏ రోజు నన్ను షాప్ ముందు ఇంత కరెక్ట్ గా దింపలేదురా. అన్నా ఎంత మంచి ఛాన్స్ మిస్ చేసావన్నా, నా ఐడియాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అది మిస్ అయిందేమో గానీ ఇది మిస్ అవదురా. ఏంటండి సడన్ గా తలనొప్పి జ్వరం అని కూర్చున్నారు? జ్వరం సడన్ గా రాకుండా వచ్చే వారం వస్తానని చెప్పి వస్తుందా? అది కాదు, డాక్టర్ దగ్గరికి ఏం అక్కర్లేదు. నా ఒంట్లో వచ్చిన జ్వరానికి ఖరీదైన ఇంగ్లీష్ మందులు దొరకని దానికి తెలుసులే, అదే బాగుంది. బాలు 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 సూపర్ స్టార్ గారికి నా గురించి చెప్పావా? ఆయన అడ్వాన్స్ ఇప్పుడు వాళ్ళు అడిగావా? అది నేనే వచ్చి సాయంత్రం మమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. మీరే ఏమైంది? ఆయన మన సినిమాకి ఒప్పుకున్నాడా? కాదు, మా అమ్మాయి జోకాలం వేశాను, 5,000 వచ్చినాయి. షాప్ లో వ్యాపారం కూడా బాగుంది. కొంచెం కొంచెంగా మీ కుర్చీ అప్పు తీర్చేస్తాను. ఏమిటి బాలు ఆ డబ్బులు నేను ఇప్పుడు అడిగారా? నేను ఆ షీట్ కదా అడిగింది. ఏం షీట్ రా? కాల్ షీట్ కదా నేను అడిగాను. ముందు డబ్బు తీసేసుకోండి. ఇది బాలు మాట్లాడండి సార్.
మనందరం వెళ్ళి ఆయన కలుద్దాం. ముందు తన ఎత్తి జీపులో పడేద్దాం. ఆయన కచ్చే షార్ట్లు చెప్పేద్దాం. పట్టుకొని జీబులో పడేయడానికి లేదు ఎందుకు? పట్టుకోండి. నేను ఎక్కుతా? అరే నిన్ను రోడ్డు మీద పడుకోబెట్టి నీ మీద కూడా జీబులో పడకపోతే ఏమనుకున్నావా? సారీ అయ్య గారు, తప్పైంది. చెప్తావు నలుగురు కలుపుకోవాలరా. పద పద పద, లేట్ చేయమాక. ఆగించో. సార్ మాస్టర్ మిమ్మల్ని రిహార్సల్ చేయడానికి రమ్మంటున్నారు సార్. ఏయ్ మా ఊర్లో నేను ఒరిజినల్ ఫైటర్ని, మీ మాస్టర్ లా డూప్లికేట్ ని కాదు. అక్కడికి వచ్చిన తర్వాత ఫైట్ ఏంటో చెప్పను, చేస్తాను. సార్ ఈ సీన్ ఏంటంటే మిమ్మల్ని 20 మంది కలిసి కొట్టేసింది సార్. ఆహా, ఆ 20 మందిని నా చేత కొట్టించుకోకుండా జాగ్రత్త పడమను మీ మాస్టర్ని. రోజు రోజుకి జనం పెరిగిపోతున్నారండి. కర్మరాజు గారు వచ్చారు సార్. కర్మరాజు కాదురా, ధర్మరాజురా, ధర్మరాజు. డబ్బింగ్ లో కరెక్ట్ చేసుకోవచ్చు సార్. డబ్బాలేదు జుబ్బాలేదు వెళ్ళడా. బాలు నువ్వు వెళ్ళరా? ఎవరో తెలుసా? ఏయ్. తెలుసా నీకు? ఎవరు? సార్, బార్బర్ బాలు, సూపర్ స్టార్. మావాడు తిక్, మావాడు మేము తిక్. మీరు వారిని కలవాలనుకుంటున్నారు, దయచేసి సూపర్ స్టారే రమ్మన్నారా? ఆయన రమ్మనమే సార్, మేమే వెళ్ళి ఆయన కలవాలి. ఏయ్, రేయ్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా, మన డ్యూటీ మనం చేస్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ కష్టం, సైన్ ట్రై చేస్తాం. సూపర్ స్టార్ తో మంచి సినిమా తీయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని మీరు అవమానిస్తున్నారు. మేము బాధపడితే తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా మిస్ అవుతారు. ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పినా కూడా తాళ్ళు తీరా, తాళ్ళు తెంచాలనా? ఏయ్, నోరు మూయ్, చంపేస్తాను. వాడేంట్రా? సార్ మన బాలు ఉండగా మనకు భయం ఎందుకు సార్? వాడు లేడురా. సినిమా డ్రెస్ ఇది వేసుకుంటే సూపర్ స్టార్ కలిసి